హాయ్ అండి. ఇది దసరా రోజు బోపేటలో తమ్ముని వాళ్ళ ఇంట్లో మటన్ చేయడానికి బయట స్టవ్ అయితే పెట్టేసాం. ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే మా ఆయన చేస్తాడు వంట. బాగా చేస్తాడని తననే చేయమని అడిగాం. తనకు కావాల్సిన వంటలకు కావాల్సిన వస్తువులన్నీ బయట పెట్టేస్తున్నాను. ముందే ప్రిపేర్ చేసి ఉంచినాము ఇంట్లో కిచెన్‌లో. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా మసాలాలు అన్నీ అయితే రెడీ చేసి బయట పెట్టేస్తున్నాం. అక్క అయితే మటన్ కట్ చేస్తుంది. తమ్ముడైతే వంటలు తొందరగా తొందరగా చేయండి, వంట పూర్తయితే తిరిగా అంతాక్షరి అవి ప్రోగ్రామ్స్ రెడీ చేసుకోవచ్చు అని హడావిడి చేస్తున్నాడు వాడు. చిన్నోళ్ళు ఏం చేస్తున్నారా అని హాల్ రూమ్లోకి వెళ్ళి చూస్తే టీవీ చూస్తున్నారు అందరూ సరదాగా హాయ్ హాయ్ అని చెప్తున్నారు. వంట స్టార్ట్ అవుతుందని నేను బయటికి వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ వంట స్టార్ట్ చేసేసిండు. గంజి అయితే పెట్టి ఆయిల్ అయితే ఎక్కువనే వేస్తున్నాడు. మటన్ కూడా 2 to 3 kgs అనుకుంటా. కావాల్సిన స్పైసెస్ తీస్తున్నాడు ఆయిల్ వేయడానికి. ఆకు, చెక్క, బగారా చెక్క, లవంగాలు, ఇలాచి, ఒక స్టార్ పువ్వు అవన్నీ వేసాడు. ఇంకా ఆనియన్స్ కూడా ఎక్కువనే వేసాడు. 3-4 ఆనియన్స్ పెద్దవి కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసాడు. అది ఫ్రై కాగానే పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేస్తాడు. ఆయిల్లో వేస్తే స్మెల్ బాగా వస్తుందని వేస్తాడు ఎప్పుడు. తన స్టైల్లో వేస్తాడు వంట, ఎవరు చెప్పినా వినడు. కానీ వంట అయితే బాగా చేస్తాడు. కొత్తిమీర, పుదీనా అవి కూడా వేస్తాడు. అవి ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్టు అది కూడా ఎక్కువనే వేస్తాడు. అల్లం పేస్టు కొంచెం ఎక్కువనే వాడతాడు వంటలకి. మటన్ కర్రీ కదా, కొంచెం గ్రేవీగా రావాలని అల్లం అయితే ఎక్కువనే వేయించిండు. వేయడానికి నన్ను అసిస్టెంట్గా పెట్టుకుంటాడు. అల్లం అయితే ఎక్కువనే వేయించిండు. అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వాటర్ లేకుండా మటన్ వేసి అందులో పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేస్తూనే ఉన్నాడు. అందులో వాటర్ పర్సెంట్ పోయేంత వరకు దాన్ని ఆయిల్లో ఫ్రై చేశాడు. వాటర్ ఊరుతుంది. ఆ వాటర్ అంతా ఇంకిన తర్వాత కారం వేసి కొంచెం మళ్ళీ ఒకసారి అటు ఇటు ఫ్రై చేసి వాటర్ అయితే వేసేసిండు. వాటర్ కూడా 6 to 7 లీటర్స్ దాకా పోసిండు, ఎందుకంటే మటన్ బాగా మెత్తగా ఉడకాలని. ఒక 25 to 30 minutes ఉడికిన తర్వాత దాన్ని అందులో కావాల్సిన మసాలాలు దగ్గర పడింది. 25 to 30 minutes ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత గ్రేవీ కూడా బాగుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. వెంటనే కొత్తిమీర, కొంచెం పుదీనా
దంచి పెట్టుకున్న మసాలాలు ధనియా లవంగ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ అయితే వేసి దంచి పెట్టుకున్న మసాలా ఉంది అవన్నీ వేసి లాస్ట్ ఒకసారి కలిపి మూత పెట్టేశాడు. వంటలు అయితే రెడీ అయింది. షో అయితే సూపర్ స్మెల్ వస్తుందని సూపర్ అంటుంది. వంట అయితే పూర్తయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.